టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ ముందుగా రామారావు గౌడ్ గారు. సో ఒకవైపు పండగ వస్తోంది, పండగ పూట అందరూ సుఖంగా పండగ జరుపుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల గుండెల్లో నిద్రపోతున్నారు హైడ్రా అంటూ నిన్న కూడా హైకోర్టు ఒక విధంగా కొంత ముట్టకాయలు వేసింది. ఏ ఉద్దేశంతో ఎట్లాంటి చట్టబద్ధతో హైడ్రా ముందుకెళ్తుందని చెప్పేసి. బట్ కమింగ్ టు ఈరోజు మూసీ ప్రక్షాళన అనేది జరగాల్సిందే. బట్ అది కొంత ప్రజా వ్యతిరేకంగా మూటగట్టుకుంటున్నారు, ప్రజా వ్యతిరేకత. సో దీంట్లో చాలా మందికి అన్యాయం జరుగుతోంది, వాళ్ళంతా వెళ్ళడానికి సుముఖంగా లేరు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఒప్పుకోకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా కూలగొడుతున్నారు. బట్ మీరు చెప్పేది అది కాదు, వాళ్ళని బుజ్జగించి వాళ్ళని అక్కడి తరలించిన తర్వాత మేము వాళ్ళకు ఇండ్లను కూలగొడతా ఉన్నారు. బట్ చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. హైడ్రా మీద ఒక భయాందోళన సృష్టిస్తుంది ప్రతిపక్ష పార్టీలు. అయితే ప్రతిపక్షం సృష్టిస్తే నిన్న ఒకటే మాట ఏందనంటే, నిన్న నీకు రైట్ అయినది ఇవాళ ప్రతిపక్షంలో కూకోగానే తప్పెట్లయితుంది అని నేను కేసీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కేసీఆర్ చాలా స్పష్టంగా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం 28,000 కట్టడాలు, మీరు జూమ్ చూసుకోండి, 28,000 కట్టడాలు మొత్తం కూడా నిర్దాక్షిణ్యంగా వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడి. నంబర్ 1, కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీద వచ్చింది రైట్ జరగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి. బట్ ఓకే అన్నారు అంటే ఇక్కడ ఒకటే నేను ఏమంటున్నా వాళ్ళే అక్రమ కట్టడాలు